హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 31. నా ప్రీవియస్ వీడియోలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎందుకు ఎత్తాడా అన్న విషయం వివరించాను. ఎవరైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఈ వీడియోలో కంసుడు వధ ఎలా జరిగిందన్నది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒకనాడు కంసుడి దగ్గరికి నారదుడు వచ్చి, కంస, నిన్ను చంపే శ్రీకృష్ణుడు గోకులంలో ఉన్నాడు, అతడు వసుదేవుడు కుమారుడే అని చెప్పి వెళ్ళాడు. కంసుడికి భయం పట్టుకుంది. శ్రీకృష్ణుని ఎలాగైనా మట్టు పెట్టాలని అక్రూరుణ్ణి పిలిచి, ధనుర్యాగం జరగబోతుంది, అది చూడడానికి శ్రీకృష్ణుడి పరివారంతో తన నగరానికి తీసుకురమ్మని చెప్పి పంపాడు. శ్రీకృష్ణుడిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతహలాడుతున్న అక్రూరుడు ఎంతో ఆనందంగా గోకులానికి బయలుదేరాడు. తన కోసం వచ్చిన అక్రూరుణ్ణి సాధారణంగా ఆహ్వానించాడు శ్రీకృష్ణుడు. అతడితో మధురా నగరానికి బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు. కృష్ణుడు తమను విడిచి వెళ్తున్నందుకు గోకులంలో గోపికలంతా ఎంతో బాధపడ్డారు. కృష్ణుడు, బలరాముడు తదితర గోపకులు పెద్దలతో కలిసి మధురకి ప్రయాణమయ్యాడు. అక్రూరుడితో సహా మధురలోకి ప్రవేశించిన శ్రీకృష్ణుడికి పురప్రజలంతా ఘనస్వాగతం పలికారు. జనులందరి కోలాహలం విని మధురలోనే ఉన్న దేవకీదేవి ఎంతో సంతోషించింది. కృష్ణుడు సరాసరి రాచనగరిలోకి ప్రవేశించి ధనస్సు ఉన్న మందిరంలోకి వెళ్ళాడు. అక్కడున్న భటులు వారిస్తున్నా వినకుండా ఆ ధనుస్సును విరిచి 2 ముక్కలుగా చేశాడు. ఆ ధనుస్సు విరగగానే భయంకరమైన ధ్వని వెలువడింది. అది విని కంసుడు ఎంతో భయపడ్డాడు. విరిగిన ఆ ధనుస్సుతో అక్కడున్న భటులందరినీ శ్రీకృష్ణుడు దండించాడు. మర్నాడు ఉదయం మల్లయుద్ధ పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన నందగోపుడు తదితర యాదవ ప్రముఖులు వేదిక మీద కంసుడితో పాటు ఆసీనులయ్యారు. కృష్ణుడు బలరాముడితో కలిసి మల్లయుద్ధ రంగం ప్రవేశ ద్వారం దగ్గరికి చేరుకున్నాడు. అప్పుడు వారి దారికి అడ్డంగా కువలయాశ్వం అనే పెద్ద ఏనుగు ఉంచి వారి మీదకు దుంకించాడు మావటివాడు. శ్రీకృష్ణుడు ఎంతో చాకచక్యంగా ఏనుగు నుంచి తప్పించుకొని పైకి ఎగిరి మావటివాడిని తన్ని ఆ ఏనుగు కుంభస్థలం మీద గట్టిగా మోదాడు. ఆ దెబ్బతో ఏనుగు నేల కరిచింది. బ్రతికుండగానే దాన్ని దంతాలు పెకిలించి అందులోని ముత్యాలు తీసి రాధాదేవికి కానుకగా పంపాడు కృష్ణుడు. బలరామకృష్ణులు మల్లయుద్ధ రంగంలోకి ప్రవేశించారు. కంసుడి ఆజ్ఞతో చానూరుడు శ్రీకృష్ణుడిని, ముష్టికుడు బలరాముణ్ణి ఎదుర్కొన్నారు. కొంతసేపటికి శ్రీకృష్ణ బలరాములు వారిద్దరిని మట్టి కరిపించారు. అది చూసి మిగిలిన మల్లయోధులంతా తలో దిక్కుకు పారిపోయారు. కంసుడు ఆగ్రహంతో తన అనుచరులను పిలిచి కృష్ణుడి తండ్రి వసుదేవుని చంపమని కృష్ణుడిని దూరంగా తరిమేయని ఆజ్ఞాపించాడు. కంసుడి మాట విని ఎంతో నిగ్రహం కోల్పోయిన శ్రీకృష్ణుడు గరుత్మంతుడు పర్వతం మీదకి ఎగిరినట్టు ఒక్కసారిగా కంసుడన్న భవనం మీదకి లగించాడు. కృష్ణుడిని పరిమార్చాలని కంసుడు కత్తి దూశాడు. అతడి కత్తి ప్రహారాలని తప్పించుకొని జాగ్రత్తగా కంసుని ఒడిసి పట్టుకున్నాడు కృష్ణుడు. తన చేతిలో చిక్కిన ఆ దుష్టుడిని నేలకేసి కొట్టి ఘోరంగా సంహరించాడు. కంస సంహారంతో దేవతలంతా ఎంతో సంతోషించి ఆకాశం నుంచి పూలవాన కురిపించారు. ఈ కంసుడు పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడు. కంసుడిగా పుట్టి జీవితాంతం కృష్ణుని ద్వేషించి చివరికి ఆయన చేతిలోనే మరణించి ఆయనలో ఐక్యమైపోయాడు. ఇది కంసుడికి సంబంధించిన వధ. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.